విజయ్ అసలు దేశానికి వెన్నెముక రైతు అంటున్నారు. అలాంటి రైతు పరిస్థితి అసలు ఈ రోజుల్లో చాలా దిగజారిపోయింది. అసలు చెప్పుకోవడానికి వీల్లేనంత స్తోమతకెళ్ళిపోయాడు రైతు. అసలు మన కోసము వాళ్ళెంత కష్టపడుతున్నారో, వాళ్ళు పండించిన పంటను తింటున్నటువంటి మనము, వాళ్ళు పండించే కూరగాయలు తింటున్నటువంటి మనము, వాళ్ళ గురించి వినడానికి కూడా మనకు అసలు ఓపిక లేదు. రైతు అనే వర్డ్‌ని కూడా మనం చాలా చీప్‌గా చూస్తున్నాం ఈ రోజుల. అసలు ఇంత దరిద్రానికి గల కారణం ఏందనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం అందరికుంది. సొసైటీలో ఉన్నటువంటి మనకి గాని, ప్రభుత్వానికి గాని, సామాన్య జనాలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క క్వెషను వాళ్ళకి రైజ్ కావాలా. వాళ్ళకి మైండ్‌లో కావాలా. ఒక్కసారిగా ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఒక్క సంవత్సరం వాళ్ళు వ్యవసాయాన్ని ఆపేస్తే మాత్రం అసలు ఏం వండుకొని తింటారబ్బా! కోట్లు సంపాదిస్తున్నారు గానీ నోట్లయితే తినలేరు గదా! ఒకరొకరు బిజినెస్ మ్యాన్‌లు ఎదిగిపోతా ఉన్నారు. చెప్పుల షాప్ పెట్టినోడు కూడా కనీసం ఎదుగుతున్నాడు గానీ, అసలు రైతు ఎందుకు ఎదగలేకపోతున్నాడు? రైతు ఎదగలేకపోవడానికి గల కారణాలు ఏంటిదని జెప్పేసి, దీని మూలాలు ఏందని జెప్పేసి ఎవ్వడు ఆలోచన చేస్తలేడు. ప్రభుత్వంలో అప్పుడో ఇప్పుడో క్వెషన్ చేస్తారు. ఖాళీగా క్వెషన్ చేసే వరకే ఉంటది తప్ప, అసలు వ్యవసాయదారులకు వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతామని జెప్పేసి ఎవరు పోరాడట్లేదు. వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చేసి రైతు పేర్లు చెప్పుకొని హైలైట్ అవ్వడం తప్ప, అసలు నిజంగా రైతుగా మిగిలిపోవడానికి గల కారణం ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది.